ఈ రోజు వీడియోలో మీకు 3 ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చెప్తాను. ఫస్ట్ టాపిక్ వచ్చి హెల్త్, సెకండ్ టాపిక్ వచ్చి మెటల్ అండ్ థర్డ్ టాపిక్ వచ్చి ట్రాన్స్పోర్ట్. ఫస్ట్ టాపిక్ హెల్త్. బీపీ పేషెంట్లకి బంపర్ ఆఫర్ అండి. ఇక మీరు రోజు టాబ్లెట్లు వేసుకోక్కర్లేదు. ఇయర్లీ ఒక 2 ఇంజెక్షన్ చేసుకుంటే చాలు మీరు ఏ టాబ్లెట్లు వేసుకోకుండా హ్యాపీగా ఉండొచ్చు. రోన్స్ అండ్ ఆల్నైలం అనే అమెరికన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఈ ఇంజెక్షన్ ని తయారు చేస్తుంది. ఫైనల్ స్టేజ్ లో ఉంది అండ్ మార్కెట్ లో త్వరలోనే రాబోతుంది. ఈ ఇంజెక్షన్ పేరే జిలబేసిరిన్. ఈ ఇంజెక్షన్ ఏం చేస్తుందంటే బీపీకి ప్రధాన కారణమైనటువంటి లివర్ నుంచి రిలీజ్ అయ్యే యాంజియోటెన్సినోజన్ అనే ఒక ప్రోటీన్ ని అడ్డుకుంటుంది. మీరు ఒక్కసారి ఇంజెక్షన్ చేశారంటే 6 months వరకు ఆ ప్రోటీన్ అడ్డుకుంటుంది అండ్ ఇయర్లీ ఒక 2 times ఇంజెక్షన్ చేసుకుంటే చాలు మీకు ఎటువంటి టాబ్లెట్స్ లేకుండా హ్యాపీగా ఉండొచ్చు మీరు. సెకండ్ టాపిక్ వచ్చి మెటల్. మనం అనుకుంటూ ఉంటాం బంగారం, వజ్రాలు ఇవే చాలా వాల్యుబుల్ మెటల్స్ అని. కానీ వీటికన్నా సరే చాలా విలువైన మెటల్ ఒకటి ఉంది. ఇది భూమిలోని సహజంగా దొరకదు. మనుషులే దీన్ని తయారు చేస్తూ ఉంటారు. ఆ మెటల్ పేరే కాలిఫోర్నియా 252. దానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే 1950లోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో సైంటిస్టులు ఈ మెటల్ ని తయారు చేశారు. అందు గురించి దీనికి కాలిఫోర్నియా 252 అనే పేరు వచ్చింది. అండ్ ఈ మెటల్ ని క్యాన్సర్ చికిత్సలోను అలాగే ఆయిల్ రిఫైనరీ అండ్ పారిశ్రామిక పరీక్షల్లో ఈ మెటల్ ని యూజ్ చేస్తూ ఉంటారు. అందు గురించి ఈ మెటల్ చాలా విలువైంది, చాలా అరుదైంది. అండ్ థర్డ్ టాపిక్ వచ్చి ట్రాన్స్పోర్ట్. అదేనండి బస్సు. ఆ బస్ అనే పేరు అసలు ఎలా వచ్చింది, అసలు ఫస్ట్ బస్సు ని కనిపెట్టింది ఎవరు? లాటిన్ భాషలోని ఓమ్ని బస్ అనే పదం ద్వారా ఈ బస్ అనే పదం పుట్టింది. ఓమ్ని బస్ అంటే అందరూ ప్రయాణించే వాహనం అని అర్థం. ఈ ఓమ్ని బస్ కాస్త తర్వాత బస్ కింద షార్ట్ అయ్యింది. అండ్ మొట్టమొదటిగా బస్సును కనిపెట్టింది ఎవరంటే 1662లోని ఫ్రాన్స్ కి సంబంధించిన ఒక ఫేమస్ మ్యాథ్స్ సైంటిస్ట్ బ్లేజ్ పాస్కల్ అనే ఆయన ప్యారిస్ లోని గుర్రాలతో నడిపే బస్సును తయారు చేశారు. ఇదే మనం ప్రపంచంలోని మొదటి బస్సు అనుకోవచ్చు. బట్ ఇంజిన్ తో నడిచే బస్సు అయితే మాత్రం 1895లోని జర్మన్ ఇంజనీర్ అయిన కార్ల్ బెంజ్ అనే ఆయన రూపొందించారు. ఇది అప్పట్లోని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ఒక పెద్ద రెవల్యూషన్. ప్రెసెంట్ మనం చూస్తున్న మెర్సిడెస్ బెంజ్, ఈ కార్ల్ బెంజ్ అనే ఆయన ఇంకొక కంపెనీతో టైఅప్ అయి పెట్టిన కంపెనీయే మెర్సిడెస్ బెంజ్.